హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్వీట్ హోమ్. ఈరోజు నేను ఈ వీడియోలో గ్రిల్ చికెన్ని ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా మసాలా కోసం ఒక ప్లేట్లో 4 స్పూన్ల కారం వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇందులోనే కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్ల గరం మసాలా పేస్ట్. ఈ మసాలా పేస్ట్ అల్లం వెల్లుల్లి అన్ని మసాలా దినుసులు వేసి చేసిన పేస్ట్ అండి ఇది. అలాగే ఒక 4-5 స్పూన్ల పెరుగు కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్, 2 మీడియం సైజు నిమ్మకాయలను తీసుకుని కట్ చేసి రసాన్ని అంతటిని ఈ మసాలా పౌడర్లో మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ కలిసేలా మిక్స్ చేసుకుని చికెన్కి ఇలా పట్టించుకోవాలండి. మనం షాప్లో చికెన్ కొట్టించుకునేటప్పుడు గ్రిల్ చికెన్ కంటే ఇలా లోపలంతా శుభ్రం చేసి ఇస్తారండి. ఘాట్లు కూడా వాళ్ళే పెడతారు, లేదంటే మనం కూడా పెట్టుకోవచ్చు. అలాగే మొత్తం మసాలా పేస్ట్ అంతా ఎక్కడా వదలకుండా చికెన్కి అంతటికి కూడా పట్టించుకోవాలండి. ఇలా చికెన్కి మొత్తం మసాలాని అంతటిని పట్టించిన తర్వాత 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలండి. మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ మెత్తగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ పెట్టుకొని ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇలా చికెన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టిన తర్వాత టైం సెట్ చేసుకోవాలండి. అంటే 180 degrees 25 minutes పెట్టాం ఫస్ట్. అంటే ఒక సైడ్న బాగా కుక్ అవుతుంది. ఇలా 25 minutesకి 180 degreesలో టైం సెట్ చేసాము. నెక్స్ట్ 25 minutes అయిన తర్వాత చూపిస్తాను చూడండి. చికెన్ ఒక సైడ్ అంతా ఇలాగ బాగా కుక్ అయింది. ఇలా ఒక సైడ్ అంతా బాగా కుక్ అయిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవాలండి ఇటువైపు కూడా. ఇప్పుడు 180 degreesలో 10 minutes పాటు ఈ చికెన్ని కుక్ చేసుకుంటే సరిపోతుందండి. లేదు ఇంకా క్రిస్పీగా మెత్తగా కావాలని అనుకుంటే కనుక ఇంకొక 5 or 8 minutes మనం టైం సెట్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ టైం అంతా అయిన తర్వాత బయట తీసిన తర్వాత చూపిస్తాను చూడండి. 2 వైపులా కూడా బాగా కుక్ అయ్యి లోపల మెత్తగా జ్యూసీగా చాలా బాగుంది చికెను. మీ అందరికీ ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.